హిందూ మత పునరుద్ధరణ కోసం భారతదేశం నలుమూలలా పర్యటించి ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అష్టాదశ శక్తి పీఠాలు 4 పీఠాలు ఏర్పాటు చేసిన మహోన్నత ఆధ్యాత్మిక వ్యక్తి ఆదిశంకరాచార్యులండి. ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు ఏర్పాటు చేశారు. మొదట వచ్చేసి శృంగేరి శారదా పీఠం. ఇది శృంగేరి కర్ణాటకలో ఉంటుంది. యజుర్వేదానికి సంబంధించినటువంటిది. తన శిష్యుడైన సురవేశ్వరాచార్యను ఈ పీఠానికి అధిపతిగా నియమించారు. రెండోది వచ్చేసి ద్వారకా శారదా పీఠం. ఇది ద్వారకా గుజరాత్ లో ఉంటుంది. సామవేదానికి సంబంధించిన ఈ పీఠానికి అధిపతిగా అస్తమాలక అనే తన శిష్యుణ్ణి పీఠాధిపతిగా నియమించాడు. మూడోది వచ్చేసి జ్యోతిర్మఠం బద్రీనాథ్. ఇది అధర్వ వేదానికి సంబంధించినటువంటిది. తన శిష్యుడైన తోటకాచార్యులను పీఠానికి అధిపతిగా నియమించారు. నాలుగోది వచ్చేసి గోవర్ధన పీఠం ఒడిస్సా ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఈ పీఠానికి అధిపతిగా పద్మపాద అనే తన శిష్యుని నియమించారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు ఏర్పాటు చేశారని ఆధ్యాత్మిక వేత్త అని చెప్పేసి మాధవీయ శంకర దిగ్విజయం అనే రచనలు చేశారు భారతీయులు. అదే విధంగా విదేశీకి సంబంధించినటువంటి రచయితలు కూడా ద శంకర అండ్ దిగ్విజయ ట్రెడిషన్ అని జాన్ వాటర్ రచించాడు. అదే విధంగా అద్వైత వేదాంత శంకర దిగ్విజయ ట్రెడిషన్ అని రిచర్డ్ కింగ్ కూడా రచనలు చేశారు. సనాతన ధర్మం ప్రకారం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపర. సనాతన ధర్మం ప్రకారం గురువులో మొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యుల తర్వాతే మధ్వాచార్యుల తర్వాతే రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని తీసుకువచ్చారు. వైష్ణవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. వైష్ణవ మతంలో 2 శాఖలు కలవు, బంగలే, తెంగలే. ఈ తెంగలే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చిన్నజీయర్ స్వామి. ఆదిశంకరాచార్యులు భక్తి ఉద్యమాన్ని తీసుకురాకపోతే ఈ రోజు చిన్నజీయర్ స్వామి ఇంతటి కీర్తి వైభవాన్ని అనుభవించేవారా? దానికి ప్రధాన కారణం ఆదిశంకరాచార్యులు భక్తి ఉద్యమం తీసుకురావడం వల్లనే ఈ రోజు చిన్నజీయర్ స్వామి సమాజంలో గురువుగా ఎంతో కీర్తి అనుభవిస్తున్నారు. అలాంటి ఆదిశంకరాచార్యుల పైన చిన్నజీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటంటే ఈ 4 పీఠాలు ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేయలేదని చెప్పేసి 32వ ఏట హిమాలయాలకు వెళ్లి మరణించారని, ఈ 4 పీఠాలు ఏర్పాటు చేసింది 13వ శతాబ్దానికి చెందినటువంటి విద్యారణ్య స్వామి ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇది తప్పు. 8వ శతాబ్దంలోనే ఈ పీఠాలు ఏర్పాటు చేసినట్టుగా శృంగేరి శారదా పీఠంలో శాసనాలు ఏర్పాటు చేశారు. ఈ శాసనాల ప్రకారం ఏ పీఠం ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డది, ఏ పీఠానికి ఎవరిని శిష్యులుగా ఆదిశంకరాచార్యులు నియమించారని స్పష్టంగా శాసనంలో లిఖించబడ్డది. చరిత్రకు మూలాధారం శాసనాలు. ఇది పురాతత్వ సంబంధించిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదే విధంగా విలియం వాకర్ అట్కిన్సన్ 1920వ సంవత్సరంలో ద ఫిలాసఫీ అండ్ రిలీజన్ ఆఫ్ ఇండియా గ్రంథంలో కూడా 4 పీఠాలు ఏర్పాటు చేసింది ఆదిశంకరాచార్యులని చెప్పారు. ఈయన పురాతత్వానికి సంబంధించిన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి. మొత్తం మీద ఆదిశంకరాచార్యుల పైన చిన్నజీయర్ స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఇతర మతాల వాళ్ళ దృష్టిలో హిందూ మతం చులకనయ్యే ప్రమాదం ఉంది. వెంటనే ఆదిశంకరాచార్యుల పైన చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరైనా ఆదిశంకరాచార్యుల పైన కానీ హిందూ మతం పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.